దుబాయ్ వేదికగా మంగళవారం ఐపీఎల్ 2024కు సంబంధించిన వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ మినీ వేలం దుబాయ్లోని కోకాకోలా అరీనాలో జరగగా భారీగానే అభిమానులు అక్కడకు వచ్చారు. అందులో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు. ముంబై ఫ్రాంచైజ్ యజమాని ఆకాష్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్ గా చేయండి అని గట్టిగా అరిచారు. అందుకు ఆకాష్ సమాధానమిస్తూ అస్సలు ఆందోళన వద్దు, రోహిత్ బ్యాటింగ్ చేస్తాడు అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు ఆ జట్టు అభిమానులను షాక్ కు గురి చేసింది. 5 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించడం హిట్ మ్యాన్ అభిమానులకు మింగుడు పడడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై ఫ్రాంచైజీపై మండిపడుతున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ముంబై జట్టు సోషల్ మీడియా ఖాతాలను అన్ఫాలో చేశారు. అసంతృప్తిలో ఉన్న హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ముంబై ఫ్రాంచైజ్ యజమాని ఆకాష్ అంబానీ కనిపించగానే మళ్లీ కెప్టెన్ చేయండి అంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.